నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో ఘనంగా 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సంబరాలు. లబ్ధిదారులకి ట్రాక్టర్లు, ఆటోలు పంపిణీ. రామతీర్థం సాగర తీరంలో సామూహిక యోగాంధ్ర. యోగాసనాలు వేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్. మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరిక. జంగాలపల్లి చెరువుని ఆక్రమించిన బొప్పాపురం గ్రామస్తులు. న్యాయం చేయాలని బాధితులు వేడుకోలు. నెల్లూరులోని కస్తూర్బా గార్డెన్స్ లో 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఆనం విజయోత్సవ సభను ప్రారంభించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో కలిసి ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు మంత్రి ఆనం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం కస్తూరిదేవి గార్డెన్స్ లో 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై నిర్వహించిన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభను ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టం రద్దు చేసి రైతుల ముఖాలలో ఆనందం వెల్లివిరిసేలా రాజముద్రిక మరియు క్యూఆర్ కోడ్తో మీ భూమి మీ హక్కును కల్పించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో కలిసి ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే 684 దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణానికి 808 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు, పలువురు రాజకీయ నేతలు తదితరులు పాల్గొన్నారు. చివరగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు వందన సంభరణ గావించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచే మొట్టమొదటి నల్ల చట్టాన్ని రద్దు చేసింది కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నల్ల చట్టాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయ్యాక లెక్క చూస్తే అప్పటికే ఈ రాష్ట్రంలో 23 లక్షల పట్టాదారు పాత పుస్తకాలని జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఆయన పేరుతో మన భూములు మార్చేసి పుస్తకాల పంపిణీ కూడా జరిగిపోయిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం ఇప్పటికీ 1 సంవత్సరం రోజుల నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎంతమంది పనిచేస్తూ ఉంటే రాష్ట్ర రెవెన్యూ అధికారులందరూ రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే ఈరోజు ఆ భూముల యొక్క సర్వేలు తీసుకుని సరి చేయాలని ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో రాజముద్రతో కూడుకున్నటువంటి హక్కు పత్రం రైతాంగానికి ఇవ్వడానికి దాదాపు 1 సంవత్సరం కాలం పడుతుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ 31కి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నటువంటి నిబంధన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మార్పులు చేస్తూ ఉన్నారు. సంవత్సరం నెల ఇవన్నీ చేస్తూ దాదాపుగా 6700 గ్రామాల్లో 23 లక్షల పాస్ పుస్తకాలని పంపిణీ చేసిన దాన్ని ఇవాళ సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కార్యక్రమం అనంతరం డిఆర్డీఏ శాఖ ద్వారా పలువురు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఆటోలను మంత్రి ఆనం, కలెక్టర్ హిమాంశు శుక్లా, శాసనసభ్యులతో కలిసి అందజేశారు. వాత్సల్య అనాథ పాఠశాల మరియు గురుకృప కళానికేతన్ ద్వారా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం సాగర తీరంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డితో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు యోగాసనాలు వేశారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం రామతీర్థం సాగరతీర్థం వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సామూహికంగా యోగాసనాలు ఆచరించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. యోగా గురువు డాక్టర్ స్వప్న యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలియజేస్తూ యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి దూరమవుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం ఓ అరగంట సేపు యోగాకు కేటాయించాలని ఆమె సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జూన్ 8 నుండి 21 వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉందని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచం మొత్తం అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా అందరి కోసం, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాధి ఉంటే కూడా మీ వ్యాధి కోసం ఒక యోగా ఉంటుంది. దానివల్ల ఈరోజు యోగా అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఏమైనా వేరే సపోజ్ ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే దీనికి ఎక్విప్మెంట్ అవసరం, ఒక సరైన జిమ్ అవసరం ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా గేమ్ ఆడాలంటే చాలా ఉపకరణ అవసరం ఉంటాయి. కానీ యోగా కోసం ఏమీ అవసరం లేదు. మీరు ఈరోజు చూశారు, ఒక మంచి బీచ్, అంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైనాకి షుగర్ ఉంటే, బీపీ ఉంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవనశైలి చాలా మార్చడం జరిగింది. గతంలో మనం ఎక్కువ రెగ్యులర్గా సొంత పని చేసేవారు. కానీ ఇప్పుడు ఈ మషీన్స్ వచ్చిన తర్వాత ఇంటిలో కూడా చాలా పని ఈ మషీన్స్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకు కూడా స్టైల్ ఒకటి మార్చాల్సింది ఉంది. సో యోగా మేడం చెప్పినట్టుగా మామూలుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి. కానీ అది కుదిరితే కనీసం 5 నిమిషాలు చేస్తే కూడా దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నేను లోకల్ ఆఫీసర్స్ని, జేసీ గారిని, ముఖ్యమైన మా ఎమ్మెల్యే గారిని అభినందనిస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేడం ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఒక చక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్. అనంతపురం పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన సామూహిక యోగాంధ్రలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. దివ్యాంగులతో ఆయన యోగాసనాలు వేశారు. యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్ ఆనంద్. నిత్య ఆరోగ్యం కోసం జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో దివ్యాంగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన తీసుకురావడంతో పాటు యోగాసనాలు అలవాటు చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా యోగాసనాలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అనంతపురంతో పాటు త్వరలో గుత్తికోట, తాడిపత్రులోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోనూ యోగాసనాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగాసనాలతో శారీరక, మానసిక దృఢత్వం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ తీవ్రంగా ఖండించారు. మీరు మనుషులేనా అంటూ మండిపడ్డారు. వీరిని నడి రోడ్డు మీద మహిళలే నిలబెట్టి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు సోమిరెడ్డి. ఉపాధ్యాయురాలిగా బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటర వేసిన వంగలపూడి అనిత రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, హోంమంత్రిగా శాంతి భద్రతల పరిరక్షణలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలను సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ఆ వైసీపీ మాజీ మంత్రి కుటుంబంలో మహిళలెవ్వరూ మేకప్ చేసుకోరా అని ఆయన ప్రశ్నించారు. పరదాల చాటు తిరిగిన సీఎం క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించిన ఆ నాయకుడు రక్షణకు గన్మెన్లను కూడా పెట్టుకోలేదట అని ఎద్దేవా చేశారు. ఆయన తాత తీసుకొచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారును ఇప్పుడు మా మంత్రి వాడుతున్నారని సెటైర్లు వేశారు. ఇలాంటి గొప్ప నాయకులందరూ ఆ గొడ్డరి పార్టీలోనే ఉంటారన్నారు.
మహిళలన్నా సమాజమన్నా వారికి గౌరవం లేదని, జగన్ రెడ్డి జమానా అంతా ఇలాంటివారే ఉంటారని, వీరిని నడిరోడ్డు మీద మహిళలే నిలబెట్టి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. వ్యక్తిత్వ హననం రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహిళల్ని విమర్శించే ముందు తమ ఇంట్లో మహిళల్ని గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. హోంమంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కించపరుస్తూ అవమానకరంగా వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. ఓ మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ మహిళలను ఎంతో గౌరవిస్తూ రాజకీయాల్లో 33% రిజర్వేషన్లిస్తున్న వేళ రాష్ట్ర హోంమంత్రిగా, దళిత మహిళగా ఉన్నత చదువులు చదువుకుని ఎన్నో పోరాటాలు చేసిన అనితకు జరిగిన అవమానం కాదని, ఇది దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానంగా ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. అనితను ఎదుర్కోలేక వైసీపీ నేతలు వ్యక్తిగత విషయాలు, మేకప్, చీరల గురించి మాట్లాడడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె నెల్లూరులోని వీపీఆర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టి ఖండించారు. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినా, గెలిచినా తల్లి కాళ్లకు నమస్కరించి బయటకొస్తారని, అటువంటి తల్లిని, భార్యను, చెల్లిని, కూతుర్ని పక్కన పెట్టుకుని ఎదుటి స్త్రీ గురించి కామెంట్ చేయడం హర్షణీయం కాదని ఆమె హితవు పలికారు. అంతేకాకుండా కోవూరులో తనను ఎదుర్కోలేక 6 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి తనది పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబంలో పుట్టారని గొప్పలు చెప్పుకునే నాయకుడు నాపై అనేక విమర్శలు చేశారని ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి గుర్తు చేశారు. వైసీపీ నాయకుల తీరు ఇలాగే ఉందని, ఇదే పంథాలో మాట్లాడుతున్నారని వాళ్ల నాయకులు ఖండించకుండా మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహిళలను వైసీపీ ఎంత వెనక్కు నెట్టాలని ప్రయత్నించినా మేము ఒక్కొక్క అడుగు ముందుకేస్తామంటూ హెచ్చరించారు. రాజకీయాల్లో ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దుకునేలా మాట్లాడాలని, కించపరిచే విధంగా మాట్లాడకూడదన్నారు. మహిళల జోలికి రావద్దన్నారు. అనిత మీ మాటలకు కుంగిపోరని, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారన్నారు. ఉత్సాహంతో ముందుకెళ్తారన్నారు. అలాగే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడకూడదని, గౌరవించడం నేర్చుకోవాలని, ఆ తర్వాతే రాజకీయం చేద్దురంటూ ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి అన్నారు. ఒక రాష్ట్ర హోంమంత్రిగా, ఒక దళిత మహిళగా ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ఎంతో పోరాడి ఈరోజు ఈ స్థాయికి చేరిన మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకు ఒక్కదానికే జరిగిన అవమానం కాదు. ఇది దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎప్పుడు అవతలి వ్యక్తుల్ని ఎదుర్కొనే శక్తి, సత్తా చచ్చిపోతుందో అప్పుడు వాళ్ళని గురించి, వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వాళ్ళ మేకప్ల గురించి, చీరల గురించి, లేదు వ్యక్తిగత హననం గురించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు. హోం మినిస్టర్ అనితపై మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమని రైల్వే కోడూరు టీడీపీ కార్యదర్శి దీప్తి మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనితా దీప్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా మంత్రి వంగలపూడి అనితను, రాష్ట్రంలోని మహిళలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైఎస్సార్సీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. అనంతరం గుడివాడ మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ చిత్రపటానికి చెప్పులతో కొట్టి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. వింజమూరులో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై సీఐ సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు సీఐ సుబ్బారావు.
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును సీఐ సుబ్బారావు వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటో నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడగలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అనే సందేశంతో వివరణ ఇచ్చారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు తగిన కృషి చేశారు. ఈ కార్యక్రమంలో వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా చర్యల గురించి ఆటో డ్రైవర్లకి మరియు స్కూల్ డ్రైవర్లకి వింజమూరు టౌన్లోని ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా వింజమూరు టౌన్లోని ఆటో వాళ్ళు ప్లస్ దుకాణదారులు ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, ఓనర్లు మరియు స్కూల్ వ్యాన్ బస్సు డ్రైవర్లు అందరూ కూడా ఈ విఆర్ కళ్యాణ మండపంలో సమావేశమై అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగినది. దీనిలో భాగంగా ఆటోలు మితిమీరిన స్పీడ్తో కానీ మరియు ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ప్రమాదాలకు గురి అయితే ఆటో సీజ్ చేసి కోర్టుకు పెడతాము. డ్రైవర్లు రోడ్డు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా, తోటి ప్రయాణికులకి ట్రాఫిక్ ఇబ్బంది సమస్యలు కలిగించకుండా ఉండాలని అందరికీ మనవి చేస్తున్నాను. గ్రామ చెరువుని బొప్పపురం గ్రామస్తులు ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించి సాగు చేస్తున్నారని జంగాలపల్లి గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి గ్రామ చెరువు ఆక్రమణ చేశారని గ్రామస్తులు గతంలో స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకి విన్నవించుకోగా ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులకు ఆదేశాలివ్వడంతో మండల సర్వేయర్ చెరువును పరిశీలించి ఆక్రమణకు 15 ఎకరాలు గురయ్యిందని గ్రామస్తులకు తెలిపారు. ఆక్రమణ తొలగించమని శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేసినా సంబంధిత ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని దీనిపై తిరుపతి జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జంగాలపల్లి గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ మా చెరువు విస్తీర్ణం 4815 సెంట్ల భూముందని, ఈ చెరువు కింద దాదాపుగా 80 ఎకరాల మాగాణి భూమి సాగులో ఉండగా ఈ చెరువు నుండి పంట పొలాల్లోకి నీరు సరిపోక గ్రామ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ బొప్పపురం గ్రామస్తులు తప్పుడు పత్రాలతో సాగు చేస్తున్నారని వారు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మా చెరువులో ఆక్రమణకు గురైన 15 ఎకరాల ఆక్రమణ భూమిని తొలగించి మాకు న్యాయం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. మా జంగాలపల్లి చెరువు ఆయకట్టు 48 ఎకరాల 17 సెంట్లు, దాంట్లో ఆక్రమణకు 15 ఎకరాలు గురైంది. ఆక్రమించిన బొప్పాపూర్ గ్రామస్తులు 3వ వార్డు వెంకటగిరి మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు ఏమయ్యేది, మీరు ఆక్రమించారంటే ఇది మా స్థలము, మాది అని చెప్పి అన్నారు. సరే మీకు మండల రెవెన్యూ గారి సర్వే చేయగా ఆయన వచ్చి సర్వే చేశాడు. ఇది మీది కాదండి, జంగాలపల్లి ఆయకట్టు సంబంధించింది, మీరు ఆక్రమణ అని చెప్పి సర్వేయర్ గారు చెప్పారు. కానీ వాళ్ళు ఇది మాదేను, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఇది మాదని చెప్పి అన్నారు. మేము మా శాసనసభ్యులైన కురుగొండ్ల రామకృష్ణ గారికి తెలియపరిచాము. సార్ ఈ విధంగా మా చెరువు ఆక్రమణ సార్, మీరు మా ఆయన దయవించి మాకు సహాయం చేయని అడిగగా ఆయన సంబంధిత అధికారులకు ఆదేశం చేశాడు. దానికి ఏ అధికారి స్పందించలేదు. మంత్రి నారాయణ జన్మదినం సందర్భంగా నారాయణ సిబ్బంది పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు ఇందిర హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది నవజాత శిశువులకు ఊయలలు ఇందిర చేతుల మీదుగా పంపిణీ చేశారు. నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ మంత్రి నారాయణ జన్మదినం సందర్భంగా నారాయణ సిబ్బంది పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పి ఇందిర హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది నవజాత శిశువులకు ఊయలలు ఇందిర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ విద్య, వైద్య రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆయన జన్మదినం సందర్భంగా నవజాత శిశువులకు ఉయ్యలలు పంపిణీ చేసి చిన్నారులను ఉయ్యలలో వేసే అనుభూతి గొప్పగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుజుబుజు నెల్లూరులోని బాలికల అనాథాశ్రమంలో పిల్లలకు బ్యాగులు పంపిణీ చేసి
కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న, డాక్టర్ అరుణకాంత్, డాక్టర్ వైష్ణవి, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ పుట్టినరోజు సందర్భంగా మేము హాస్పిటల్లో ఒక ఆర్గనైజ్ చేశారు. గైనిక్ వార్డులో లేటెస్ట్ 2-3 రోజులు 4 రోజుల్లో డెలివరీ అయినటువంటి తల్లులు ఎవరున్నారో వాళ్లకు చిన్న పిల్లలని ఇంటికి తీసుకొని వెళ్ళే సందర్భంగా ఉయ్యాలలో ఒకటి గుర్తుగా మేము ప్రజెంట్ చేయాలని అనుకున్నాము. ఉయ్యాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ అనుభూతి అసలు వర్ణనాతీతం. ఆ బెడ్ మీద నుంచి తల్లిని బిడ్డని చూస్తున్నప్పుడు ఆ పిల్లల యొక్క సంతోషమైన నవ్వులు తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ బిడ్డలు తీసుకొని ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు తెలియని అనుభూతి. ఇలాంటి ఒక అవకాశము భగవంతుడు నారాయణ సార్కి ఇచ్చి మా అందరికి కూడా ప్రజలందరూ అందుబాటులో ఉండేటట్లు చేయడం అనేది చాలా అనన్యమైన విషయము. మంత్రి డాక్టర్ నారాయణ జన్మదిన వేడుకలు క్యాన్సర్ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ఇన్ఛార్జి ధర్మవరపు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె ఆసుపత్రిలోని రోగులను వ్యక్తిగతంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు క్యాన్సర్ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు మరియు 47-48 క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని రోగులను వ్యక్తిగతంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ పండ్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఏదైనా అవసరమైతే ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం మీకు కుటుంబంలాగా అండగా ఉంటుందని రోగులకు భరోసా కల్పించారు. అనంతరం ఇదే వేదికపై 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చేత కేక్ కట్ చేయించి నాయకులు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్యక్షులు చెంగయ్య, వివేక్, బాబు, వీరమల్లు చంద్ర, కంచి కృష్ణ, మురళీరెడ్డి, అలేఖ్య, నాగలక్ష్మి పాల్గొన్నారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వాహకుల్ని కోరారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని, అమ్మవారి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. నగరంలోని మరికొన్ని వార్తల్ని చూద్దాం. దామరమడుగు గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డిపాలెం రూరల్ వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షులు ముక్కు వంశీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
సోషల్ మీడియా ద్వారా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ప్రశ్నించినందుకు దామరమడుగు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గంజాయి బ్యాచ్తో కలిసి దాదాపు 20 మంది ఆటోలో అతన్ని వెంబడించి విచక్షణారహితంగా వంశీపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేడు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దామరమడుగులోని వంశీ నివాసానికి వెళ్లి దాడికి గల కారణాలు వంశీని అడిగి తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వంశీకి భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం సైదాపురం మండలంలోని సొసైటీ ఆఫీసు వద్ద కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. రాపూరు రోడ్డు సర్కిల్లో నిర్వహిస్తున్న ఈ సభకు కూటమి నాయకులు బాలాయపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు రావి సత్యనారాయణ మరియు మండలంలోని జిల్లా, మండలం, గ్రామస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సైదాపురంలో సాయిబాబా గుడి నుంచి రాపూరు కూడలి రోడ్డు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. సైదాపురంలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 1800 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. సైదాపురం మండలంలో త్రాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు రాపూరు చెరువును రిజర్వాయర్గా మార్చనున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో రాష్ట్రం పురోగతి వైపు దూసుకుపోతోందని, సంక్షేమం మరియు అభివృద్ధిని 2 కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నామని ఆయన తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గంగోటి నాగేశ్వరరావు, ఎస్ఎస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాణి, కేపీ రాజు, సురేంద్ర, విజయ రాఘవరెడ్డి, విజయ్ రెడ్డి, మధు, రమేష్ బాబు, చాందు కాసిం, శ్రీనివాసుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించిన ధరలకే గుజ్జు పరిశ్రమలు మామిడి రైతుల దగ్గర మామిడికాయలు కొనుగోలు చేయాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆనందనాయుడు అన్నారు. గుజ్జు పరిశ్రమలు ర్యాంపులతో కుమ్మక్కై కిలో 5 రూపాయలకి, ర్యాంపులలో 4 రూపాయలకే అమ్మాలని నిర్ణయించుకుని ఒక సిండికేట్గా మామిడి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై మామిడి రైతుల సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆనందనాయుడు, కార్యదర్శి హరిబాబు చౌదరి ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా గుజ్జు పరిశ్రమలు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ధరలు నిర్ణయిస్తే రైతులను ఆదుకునే విధంగా ఉంటుందని, లేదంటే ర్యాంపు వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని వారు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో ఘనంగా 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సంబరాలు. లబ్ధిదారులకి ట్రాక్టర్లు, ఆటోలు పంపిణీ. రామతీర్థం సాగర తీరంలో సామూహిక యోగాంధ్ర. యోగాసనాలు వేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్. మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరిక. జంగాలపల్లి చెరువుని ఆక్రమించిన బొప్పాపురం గ్రామస్తులు. న్యాయం చేయాలని బాధితులు వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.